Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2023 వార్తలు నిలిచింది. ప్రపంచ పెట్టుబడులకు సంబంధించిన ఒక నివేదిక. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందంటే 15th పొజిషన్లో నిలిచింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఇదే సూచీలో, ఇదే రిపోర్ట్లో, ఇదే నివేదికలో భారతదేశం 8th పొజిషన్లో ఉండే ఈసారి 15th పొజిషన్కి దిగజారింది. ఎఫ్డిఐస్ని ఆధారంగా చేసుకొని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గణాంకాలను ఆధారంగా చేసుకొని UNCTAD సంస్థ ఈ ర్యాంకులను రిలీజ్ చేసింది. మరి ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఈ ర్యాంకుల్లో, ఈ నివేదికలో అత్యధికంగా ఎఫ్డిఐస్ ఏ దేశానికి వస్తున్నాయట అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ లేదా ర్యాంకింగ్స్ ఎవరు రిలీజ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. సో ఏ దేశానికి ఎంత మొత్తంలో ఎఫ్డిఐస్ వస్తున్నాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి ఆ గణాంకాలను ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ ఇస్తే భారతదేశం వచ్చేసేసి 2023 సంవత్సరానికి గాను ఈ ర్యాంకింగ్స్ ఈ సంవత్సరం రిలీజ్ అయినాయి. సో తీసుకున్న ఆధారం ఏంటంటే 2023. మరి భారతదేశము ఏ ర్యాంకులో నిలిచిందంటే 15th పొజిషన్. గత నివేదికలో, గత ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉండేదట అంటే 8th పొజిషన్లో ఉండేదంట. మరి ఈ సంవత్సరం విడుదలైన ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో యాజ్ యూజువల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిలిచింది. గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి భారతదేశానికి వస్తున్న ఎఫ్డిఐస్ అనేవి దాదాపు 43% పడిపోయినాయి అంట, డ్రాప్. ఎంత మొత్తంలో వచ్చిన ఎఫ్డిఐస్ అంటే $28 బిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ రిలేటెడ్గా కాంటెంపరీ ఇష్యూస్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో కాంటెంపరీ ఇష్యూస్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ అయినా వార్తల్లోకి వస్తే ఆయా సబ్జెక్టుల వారీగా మీరు గుర్తించి సపరేట్ సెగ్రిగేట్ చేస్తూ చదవండి, సులభంగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇండియా డ్రాప్స్ టు 15th ప్లేస్ ఇన్ ఎఫ్డిఐ ర్యాంకింగ్స్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్. ఎవరు రిలీజ్ చేశారు? UNCTAD రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఇస్రో చీఫ్గా సోమనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2023 ఇయర్ అనేది ఇస్రో చరిత్రలోనే అద్భుత సంవత్సరంగా చెప్పొచ్చు. చాలా అద్భుతమైన విజయాలు, ఆదిత్య L1కి సంబంధించి ప్రయోగం కానివ్వండి, చంద్రయాన్ 3 ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇస్రో చేస్తున్న పరిశోధనలో ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనే ట్రెండ్ నడుస్తుంది. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. సో లాంచ్ వెహికల్ అంటే ఏంటి? రాకెట్. కామన్గా మనము రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఆ రాకెట్ ఏదైతే ఉంటుందో నింగిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఇక్కడ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే శాటిలైట్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో, ఈ శాటిలైట్ తీసుకెళ్లిన వాహనం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి భూమిపైకి రావడం జరుగుతుంది. అటువంటి ప్రయోగాలపైన మనం ప్రస్తుతం శ్రద్ధ చూపిస్తున్నాం. సో అందులో భాగంగా థర్డ్ టైం కూడా, మూడవ ప్రయోగం కూడా నిన్నటి రోజున ఇస్రో సక్సెస్ఫుల్గా చేసింది. పునర్వినియోగ వాహక నౌకల రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగము మూడవసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగము ద్వారా కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరిగింది. RLVల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం అనేది చూపించడం జరుగుతుందంట. గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో నిన్నటి రోజున జూన్ 23 ఆదివారం రోజున ఈ ప్రయోగం అనేది జరిగింది. గతంలో LEX-1, LEX-2 మిషన్ విజయవంతమైనాక ఇప్పుడు LEX-3 ప్రయోగం అనేది విజయవంతం అవ్వడం అనేది అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవ్వడానికి అద్భుతంగా చూడొచ్చు. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో
ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇటీవల వాళ్ళు చేస్తున్న ఇన్నోవేషన్స్ కానీ పరిశోధనలు కానీ అద్భుతం. ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పడుతున్నాయి. అంటేనే అర్థమవుతుంది అవి ఎంత విజయవంతంగా పనిచేస్తున్నాయని. మరి ఐఐటీస్లో ఒక ఐఐటి మండి ఏ రాష్ట్రము? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఇటీవల కృత్రిమ మీద ఆధారిత యోగా మ్యాట్ని తయారు చేశారు. యోగా మ్యాట్. ఆ మ్యాట్ పేరు ఏంటంటే యోగిఫై. గుర్తుంచుకోండి, యోగిఫై. ఇటీవల యోగిఫై అనే ఒక మ్యాట్ని, కృత్రిమ మీద ఆధారిత మ్యాట్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మ్యాట్ని ఏ ఐఐటి వారు తయారు చేశారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఐఐటి మండి. దీన్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో ఐఐటి మండి ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన కృత్రిమ మీద ఆధారిత యోగా మ్యాట్ను కేంద్ర మంత్రులు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా సీతారామన్లకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి తరపున అందజేయడం జరిగిందంట. యోగిఫై గుర్తుపెట్టుకొని. అండ్ 4 పిల్లలు ఉంటే ఆదాయ పన్నుకు మినహాయింపు ఇస్తూ ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఆ దేశం పేరు ఏంటి అంటారు? హంగేరీ. అడగవచ్చు డైరెక్ట్ బిట్, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఆ దేశ జనాభాని పెంచాలనుకునే ఉద్దేశంలో భాగంగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు కట్టే ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు ఏవైతే వాటన్నిటిని కూడా మినహాయిస్తారంట. సో ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతున్నప్పటికీ కొన్ని దేశాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుంది. అలాంటి దేశాల్లో హంగరీ ఒకటి. వివాహాలను ప్రోత్సహించడం ద్వారా దేశ జనాభాను పెంచేందుకు హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బన్, హంగరీ ప్రధాని ఎవరు? విక్టర్ ఆర్బన్ వినూత్న చర్యలు చేపట్టారంట. 4 అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉంటే ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని రీసెంట్గా ప్రకటించారు. దక్షిణ కొరియా సౌత్ కొరియాకు మద్దతుగా అమెరికా యుద్ధ వాహక నౌక ఇవ్వడం జరిగింది. ఇటీవల చూడండి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు. రష్యా నార్త్ కొరియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది రీసెంట్గా. ఆ ఇరు దేశాల్లో ఏ దేశంపై ఏ దేశం దాడి చేసినా ఇద్దరు కూడా అడ్డుకట్ట వేయడము, ఇటువంటి వ్యూహాత్మక ఒప్పందాలు ఉన్నాయి. అండ్ రష్యా అధ్యక్షుడు ఇటీవల వియత్నాంతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి చూసాము. చైనా రష్యా సంబంధాల గురించి చూస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు. మరొక వైపు అమెరికా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం. నార్త్ కొరియాతో రష్యా సాన్నిహిత్యం అంటే దగ్గరి సంబంధాలు కొనసాగిస్తోంది అంటే సౌత్ కొరియాతో అమెరికా ఉంటుంది అన్నట్టు. సో నార్త్ కొరియా విత్ రష్యా అంటే సౌత్ కొరియా విత్ అమెరికా అని సింపుల్గా మనం అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా అణు యుద్ధ వాహక నౌకను బహుకరించిందంట. రష్యాతో సైనిక ఒప్పందం కుదుర్చుకొని కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా దూకుడుకు కళ్ళెం వేయడానికి దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తన అణు యుద్ధ వాహక నౌకను పంపింది. దాని పేరు ఏంటంటే థియోడర్ రూజ్వెల్ట్. ఒక బుసాన్ నౌక బుసాన్కు చేరుకుంది, గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి పోటీగా అని చెప్పొచ్చు ఈ ఒప్పందం. అండ్ చిరకాల మైత్రిపై కొత్త చేవరాలు. సో ఇండియా బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మంచి సంబంధాలతో కొనసాగే దేశాలు. సో బంగ్లాదేశ్ 1970s కంటే ముందు ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవాళ్ళము. వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్. సో బంగ్లాదేశ్ విముక్తి పొందడంలో లేదా బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడంలో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అవడంలో భారత్ పాత్ర కీలకం. ఆ విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. 2 దేశాలు కూడా మంచి సంబంధాలతో సత్సంబంధాలతో కొనసాగుతాయి. రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా షేక్ హసీనా గారు వచ్చారు భారతదేశానికి. ఇవన్నీ మనం చూసాము. సో ఇప్పుడు 2 దేశాల మధ్య సో ఇటీవల షేక్ హసీనా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భేటీ అయ్యారు. ఇందులో కొన్ని ఒప్పందాలు అనేవి కుదిరినాయి. అవేంటో చూడండి. తీస్తా నదీ జలాలపై భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2 దేశాలు ఒప్పుకున్నాయి. వేర్వేరు రంగాల్లో 10 ఒప్పందాలంట. భారత్ బంగ్లాదేశ్ చర్చల్లో అంగీకారం జరిగింది. మోదీ ముర్ములతో హసీనా భేటీ. షేక్ హసీనా భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునే రీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీ జలాలను పరిరక్షించుకొని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణము సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరిందంట. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒప్పందాలు ఏంటి అని చెప్పేసి మెడికల్ వీసాను కూడా ప్రారంభిస్తామన్నారు. సో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా
ఇటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్ మనకి చూడండి. సో మీకు ఇవన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ సో కరెంట్ అఫైర్స్లో భాగంగా అందిస్తూనే ఉన్నాను. అండ్ అభ్యర్థుల కోసం ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు కూడా చాలామంది కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు సార్, డిఎస్సి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి. దానిపైన ఎక్స్క్లూజివ్ వీడియో, డిఎస్సి అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్ వీడియో నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. అందులో మీకు డిఎస్సి స్ట్రాటజీ పైన, డిఎస్సికి ఏది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా నేను ఒక వీడియో నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 2023 సంవత్సరంలో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు స్టార్టప్స్ ఏర్పాటైనవి అంట నాస్కామ్ సంస్థ చెప్తోంది. గత ఏడాది మన దేశంలో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు కృత్రిమ మీద, రోబోటిక్స్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర సాంకేతికతలకు సంబంధించి పుట్టుకొచ్చాయని టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ జినోవ్తో కలిసి నాస్కామ్ ఈ నివేదికను రూపొందించిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇస్రో మాజీ చైర్పర్సన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా దేశవ్యాప్తంగా నీట్, నెట్ ఎంతగా వివాదాస్పదం అవుతున్నాయో చూస్తున్నాయి. పేపర్ లీకేజ్ సంబంధించి కానివ్వండి, ఎగ్జామినేషన్ రద్దు అనే అంశం కానీ, అలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క పనితీరు అలా ఉంది అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. సో దీనిపైన ఇస్రో మాజీ చైర్పర్సన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన నెట్, నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏను, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది, చేసింది. సో ఇందులో కమిటీ చైర్పర్సన్గానేమో రాధాకృష్ణన్ గారు, సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా 6 వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచిన కమిటీలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎన్టీఏ, సో జాతీయ పరీక్షల సంస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నూతన చీఫ్గా ప్రదీప్ సింగ్ కరోలా గారిని నియమించింది ప్రభుత్వము. లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ అండ్ యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది. శనివారం రోజున జాతీయ పరీక్షల సంస్థ సంస్కరణ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వము నిన్నటి రోజున డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. తన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను నియమించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో భారత మహిళల జట్టు హ్యాట్రిక్ సాధించింది. వరల్డ్ కప్లో వరుసగా 3వ స్వర్ణాన్ని సాధించింది. ఇటీవల తుర్కియాలోని యాంటలియా ప్రాంతంలో జరిగిన ఈవెంట్. వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు కాంపౌండ్ విభాగం స్వర్ణ పథకం గెలుచుకుంది. రీసెంట్గా శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 232-229 స్కోర్తో ఎస్తోనియాపై విజయం సాధించింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెన్నం జ్యోతి సురేఖ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఏపీకి సంబంధించిన ఎగ్జామినేషన్లో తనపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ ఎఫ్డిఐకి సంబంధించి యుఎన్సిటిఏడి విడుదల చేసిన నివేదిక. అండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ 3వ ప్రయోగం విజయవంతమనే అంశంతో పుష్పక్ విజయవంతంతో ఇస్రో. అండ్ యోగాకు సంబంధించి కృత్రిమ మీద ఆధారిత మ్యాట్ యోగిఫై వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మండికి సంబంధించి 4 పిల్లలు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆదాయ పన్నును మినహాయిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే హంగరీ. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా అణుయుద్ధ వాహక నౌకను బహూకరించింది. చిరకాల మైత్రి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు. అండ్ 2023లో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు ఏర్పడాయట భారతదేశంలో నాస్కామ్ చెప్పింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఏ సంస్కరణల కమిటీ. అండ్ ఎన్టీఏకి న్యూ చీఫ్గా ఎవరు? ప్రదీప్ సింగ్ కరోలా గారు. అండ్ భారత మహిళల జట్టు సాధించిన హ్యాట్రిక్ వరల్డ్ కప్లో వరుసగా 3వ స్వర్ణం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.